వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనం లోపల దేశ విద్యా విధానాన్ని శాసించే 30 మందికి పైగా ఎంపీలతో కూడిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. వారికి ఎదురుగా దేశంలోనే అతిపెద్ద విద్యా సంస్థ అయిన సిబిఎస్ఈ చైర్మన్, సెక్రటరీ లాంటి ఐఏఎస్ స్థాయి అధికారులు కూర్చుని ఉన్నారు. ఇంతటి అత్యున్నత స్థాయి మీటింగ్ లోకి ఒక 17 ఏళ్ల ఇంటర్మీడియట్ కుర్రాడు ల్యాప్టాప్ పట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు. ఆ కుర్రాడు అక్కడ చెప్పిన నిజాలు వింటుంటే ఎంపీలకే మైండ్ బ్లాక్ అయింది. ఎదురుగా కూర్చున్న విద్యాశాఖ అధికారులకు ముచ్చమటలు పట్టాయి. ఈ సీన్ అంతా వినడానికి ఏదో హాలీవుడ్ థ్రిల్లర్ సినిమా లాగా అనిపిస్తోంది కదూ. కానీ ఇది 100% రియల్ గా జరిగిన ఇన్వెస్టిగేషన్. ఆ 17 ఏళ్ల కుర్రాడి పేరు సార్థక్ సిద్ధాంత్. 2 కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ వెనుక ఉన్న 100 కోట్ల టెండర్ స్కామ్ ను ఆధారాలతో సహా బయటపెట్టాడు. అసలు ఆ టెండర్ ఎవరికి ఇచ్చారు? అందులో సిబిఎస్ఈ తన సొంత రూల్స్ ను ఎలా మ్యానిపులేట్ చేసింది? పార్లమెంట్ ప్యానెల్ ముందు ఆ కుర్రాడు ఏం చెప్పాడు? ఈ ఎడ్యుకేషన్ స్కామ్ వెనుక ఉన్న పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. బోర్డు పరీక్షల్లో కరెక్షన్ తప్పులు జరగకుండా ఉండడానికి సిబిఎస్ఈ ఈ మధ్య ఒక కొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. అదే ఆన్ స్క్రీన్ మార్కింగ్. అంటే విద్యార్థుల ఆన్సర్ షీట్లను స్కాన్ చేసి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్ లో కరెక్షన్ చేస్తారన్నమాట. కానీ ఈ సిస్టంలో విపరీతమైన తప్పులు జరుగుతున్నాయని కొంతమంది విద్యార్థులు సోషల్ మీడియాలో ఆధారాలతో సహా పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఒక పిల్లాడి పేపర్ మరొక పిల్లాడి అకౌంట్ లోకి వెళ్లడం, పేపర్లు తారుమారు అవడం లాంటివి బయటపడ్డాయి. దీనిపై రీసెర్చ్ చేసిన ఒక 19 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ ఈ ఓఎస్ఎం పోర్టల్ ను డెవలప్ చేసిన కంపెనీ గురించి ఆరా తీస్తే కనీస సైబర్ సెక్యూరిటీ లేని ఒక చెత్త సాఫ్ట్వేర్ ను వారు తయారు చేశారని తేలింది. ఒకే ఒక్క మాస్టర్ పాస్వర్డ్ తో ఏ విద్యార్థి మార్కులనైనా ఎవరైనా మార్చేయొచ్చు అన్న భయంకరమైన బగ్ అందులో బయటపడింది. సరిగ్గా అప్పుడే ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చాడు 17 ఏళ్ల సార్థక్ సిద్ధాంత్. ఇంత చెత్త పోర్టల్ ను డెవలప్ చేయడానికి అంతటి ప్రతిష్టాత్మకమైన సిబిఎస్ఈ ఒక ప్రైవేట్ కంపెనీకి అసలు టెండర్ ఎలా ఇచ్చిందని డౌట్ వచ్చింది. ఆ ఒక్క డౌటే ఒక అతిపెద్ద కుంభకోణం బయటపడడానికి కారణమైంది. సార్థక్ నేరుగా సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ఓపెన్ చేసి సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ కోసం పిలిచిన టెండర్ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేశాడు. వందలాది పేజీల ఆ డాక్యుమెంట్లను అణువణువు చదివిన ఆ కుర్రాడికి ఒక మైండ్ బ్లోయింగ్ నిజం తెలిసిందే. ఈ టెండర్ దక్కించుకున్న కంపెనీ పేరు కోఎంట్ ఎడ్యుటెక్. ఇది హైదరాబాద్ కు చెందిన కంపెనీ. దీని ట్రాక్ రికార్డ్ ఏంటని సార్థక్ తవ్వడం మొదలుపెట్టాడు. ఈ కోఎంట్ కంపెనీ పాత పేరే గ్లోబరీనా. 2019లో తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల రిజల్ట్స్ ను ఈ కంపెనీయే ప్రాసెస్ చేసింది. అప్పట్లో ఆ సాఫ్ట్వేర్ లో వచ్చిన టెక్నికల్ గ్లీచ్ వల్ల వేలాది మంది ఫెయిల్ అయ్యారు. దానికి మనస్తాపం చెంది ఏకంగా 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాలు ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాయి. మరి బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఒక ఫ్రాడ్ కంపెనీకి, అందులోనూ పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైన కంపెనీకి పేరు మార్చుకుని రాగానే మళ్ళీ 100 కోట్ల టెండర్ ఎలా ఇచ్చారు? ఇక్కడే సిబిఎస్ఈ లోపల ఉన్న కొందరు పెద్దల భాగోతం బయటపడింది. కేవలం ఆ కోఎంట్ కంపెనీకి మాత్రమే ఈ టెండర్ దక్కేలా సిబిఎస్ఈ అధికారులు తమ సొంత రూల్స్ ను ఏకంగా 3 సార్లు మ్యానిపులేట్ చేశారు. టెండర్ డాక్యుమెంట్స్ లో సార్థక్ గమనించిన మొదటి పాయింట్, పాత రూల్స్ లో గతంలో బ్లాక్ లిస్ట్ అయిన వాళ్లకు టెండర్ ఇవ్వమని ఉంటే ఈ కంపెనీ కోసం ఆ పదాన్ని ప్రస్తుతం బ్లాక్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకే ఇవ్వమని మార్చేశారు. ఇక రెండవ పాయింట్, టెండర్ దక్కించుకోవాలంటే ఆ కంపెనీకి గతంలో బోర్డ్ ఎగ్జామ్స్ ప్రాసెస్ చేసిన అనుభవం ఉండాలి. కోఎంట్ కు ఆ అనుభవం లేదు కాబట్టి యూనివర్సిటీ ఎగ్జామ్స్ చేసిన అనుభవాన్ని చాలు అని రూల్స్ మార్చేశారు. చివరిగా మూడవ పాయింట్, ఇతర ఐటీ దిగ్గజాలు ఈ టెండర్ లో పాల్గొనకుండా ఉండడం కోసం క్వాలిఫికేషన్ నిబంధనలను తమకు ఇష్టం వచ్చినట్లుగా సవరించారు. ఇలా ఏకంగా 15 రకాల టెండర్ ఇర్రెగ్యులారిటీస్ ని ఆ 17 ఏళ్ల కుర్రాడు ఎక్సెల్ షీట్ లో పెట్టి పక్కా ఆధారాలతో ప్రూవ్ చేశాడు. ఒక ఇంటర్ చదివే కుర్రాడు ఇంత డీటెయిల్డ్ గా ఈ టెండర్ స్కామ్ ను బయట పెట్టడంతో జాతీయ మీడియా ఈ అంశాన్ని హైలైట్ చేసింది. దాంతో ఈ ఇష్యూ కాస్త నేరుగా పార్లమెంట్ కు చేరింది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేషన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరవ్వాలని ఆ 17 ఏళ్ల సార్థక్ కు పిలుపు వచ్చింది. అక్కడికి వెళ్లిన కుర్రాడు ఏమాత్రం భయం లేకుండా లాజికల్ గా తాను తయారు చేసిన 7 పేజీల డాక్యుమెంట్ తో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఆ మీటింగ్ కి పిలిపించబడ్డ సిబిఎస్ఈ చైర్మన్ కు ఆ కుర్రాడు అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. చెమటలు పట్టాయి. ఎంతో మంది ఐఏఎస్ అధికారులు, విద్యావేత్తలు ఉన్న చోట
ఒక 17 ఏళ్ల కుర్రాడు ఇంతటి టెండర్ మ్యానిపులేషన్ ను బయటపెట్టడం చూసి ప్యానెల్లోని ఎంపీలు సైతం ఆశ్చర్యపోయారు. ఆ తరువాత వెంటనే ఆ వివాదాస్పద కోఎంట్ ఎడ్యుటెక్ కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్ ను సిబిఎస్ఈ క్యాన్సిల్ చేసుకుంది. ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన కుర్రాడిని పలువురు రాజకీయ నాయకులు టెండర్ ఇన్వెస్టిగేటర్ అని ప్రశంసిస్తున్నారు. ఎప్పుడు వీడియో గేమ్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటారని మనం తక్కువ అంచనా వేసే యువతే ఇప్పుడు దేశంలోని ఒక అవినీతి వ్యవస్థ మూలాలను కదిపింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయలేని పనిని కేవలం సోషల్ మీడియా, ఇంటర్నెట్ తో ఈ యువకుడు చేసి చూపించాడు. ఇది నేటి యువత పవర్. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వ్యాపారం కాదు, అది కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు. ఆ భవిష్యత్తును ప్రైవేట్ కంపెనీల చేతిలో పెట్టి కమిషన్లు దండుకోవాలని చూసిన వ్యవస్థ బండారాన్ని ఒక 17 ఏళ్ల సార్థక్ సిద్ధాంత్ బయటపెట్టడం నిజంగా గ్రేట్.